మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థనా టీవీ కుటుంబ సభ్యులైన మీ అందరూ ఎలా ఉన్నారు? మీరంతా క్షేమంగా ఉండాలని మా దైవజనులైన పాస్టర్ కె రమేష్ గారు వారి యొక్క అనుదిన ప్రార్థనలో మీ కొరకు జ్ఞాపకం చేసుకొనుచున్నారు. అంత మాత్రమే కాదు, ప్రార్థనా టీవీ ద్వారా ప్రసారమయ్యే షకీనా ప్రత్యక్షతలు అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో బలపరచబడుచున్నారని ఆశిస్తున్నాము. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను బహుగా దీవించును గాక. ఆమెన్. ఇప్పుడు మా దైవజనులైన పాస్టర్ కె రమేష్ గారు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు. మనము శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో చేరి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తా ఉన్నాం. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలము ఇచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, చదవబడిన లేఖన భాగాన్ని గనక మనం పరిశీలన చేస్తే ఇక్కడ బోయాజు మరియు రూతు మధ్యలో జరుగుచున్న ఒక గొప్ప సంభాషణ. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా వినాలి. ఈ 2వ అధ్యాయంలో బోయాజు మరియు రూతుల మధ్యలో జరుగుచున్నటువంటి గొప్ప సంభాషణ మనం చూడబోతున్నాం. అయితే 2వ అధ్యాయం 12వ వచనంలో యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును అని ఇక్కడ లేఖన భాగం సెలవిస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు అని అంటే, బోయాజు రూతుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలము ఇచ్చును అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు దేవుడు ప్రతిఫలం ఇచ్చును అని రూతుతో బోయాజు అంటున్నాడో, అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగెనో అని చెప్పగా, బోయాజు నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. ఈ సంభాషణ అంతా దేని గురించి అనంటే, నయోమి తన స్వంత దేశాన్ని విడిచి చక్కగా మోయాబు దేశంలో విస్తారమైన పంట పండింది, సకల సౌకర్యాలు అక్కడ ఉన్నాయని ఏం చేసిందంటే, భర్తని పిల్లల్ని తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ నయోమికి కొన్ని సమస్యలు ఎదురైనాయి, ఆటంకాలు ఎదురైనాయి. ప్రభునందు ప్రియులారా, అక్కడే తన కుమారులకు ఇద్దరికి మోయాబు స్త్రీలనిచ్చి పెళ్లి చేసింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నయోమి భర్త చనిపోయాడు. కొన్నాళ్ల తర్వాత నయోమి యొక్క ఇద్దరు కుమారులు మరణించారు. ప్రభునందు ప్రియులారా, ఇవి ఎక్కడికి వెళ్ళిన తర్వాత జరిగినాయి అని అంటే, మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత ఈ సంఘటనలు జరిగాయి. ప్రభునందు ప్రియులారా, జాగ్రత్తగా వినండి. మోయాబు స్త్రీలను పెళ్లి చేసిన తర్వాత కొన్నాళ్ళు గడిచిపోయిన తర్వాత ఇద్దరు కుమారులు మరణించడం జరిగింది. మరణించిన తరువాత ఇక ఈ నయోమి అనుకుంటుంది, ఇక జరిగిందంతా చాలు, నాకు జరిగిన ఈ ఆటంకం చాలు, నేను ఇక నా దేశానికి వెళ్ళిపోతున్నాను అని తనను తాను నిశ్చయించుకొని నయోమి తన దేశానికి బయలుదేరటం ప్రారంభించింది. ప్రభునందు ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ప్రారంభించిన తరువాత ఇద్దరు కోడళ్లతో అత్తగారైనటువంటి నయోమి ఏం చేసింది అని అంటే, అమ్మా, జరిగిన ఇంత
నాకు జరిగిన ఈ క్షోభ చాలు, ఈ దుఃఖము నాకు చాలు, కాబట్టి మీరిద్దరూ కూడా మీ స్వదేశానికి వెళ్ళిపోండి, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్తే ఓర్పా ఏమో చక్కగా ముద్దు పెట్టుకొని అతను తాను తన దేశానికి వెళ్ళిపోయింది. కానీ రూతును గనక మనం పరిశీలన చేస్తే, రూతుతో కూడా ఈ అత్త చెప్తోంది, అమ్మా నువ్వు నీ దేశానికి వెళ్ళిపో, ఇదిగో నేను మరలా కుమారులు కని వాళ్ళు పెద్ద అయ్యేదాకా మీరు కాడ ఉంటారా ఏంటి అని చెప్పి, దయచేసి నీ స్వగ్రామానికి వెళ్ళిపో, ఇదిగో వెళ్ళి చక్కగా పెళ్లి చేసుకొని హాయిగా బ్రతుకు అని తన కోడలతో చెప్తా ఉంది రూతుతో. ప్రభునందు ప్రియులారా, రూతు ఏమంటుందో తెలుసా? నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, కాబట్టి నువ్వు ఎక్కడికి వెళితే నేను అక్కడికి వస్తా, నువ్వు ఎక్కడ చనిపోతే నేను కూడా అక్కడే చనిపోతాననే తీర్మానం రూతు చేసుకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా, చదవబడిన ఈ లేఖన భాగాన్ని పరిశీలన చేస్తే, ఇదిగో నయోమి యొక్క బంధువు బోయాజు దగ్గరికి, బోయాజు యొక్క పొలములోనికి పరిగెరుకోవడానికి ఈ నయోమి అక్కడికి పంపిస్తే, ఈ రూత్ ఏం చేసింది అనంటే ఆ పరిగెరుకోవడానికి బోయాజు పొలంలోనికి వెళ్ళింది. అమ్మా, ఆ పొలము నా బంధువైనటువంటి బోయాజుది, కాబట్టి అక్కడ నిన్నెవరు ఆటంకపరచరు, నువ్వు వెళ్ళి అక్కడ పరిగి హాయిగా వేరుకో అని చెప్తా ఉంది. అయితే ఆ చెప్పిన ఈ సంఘటనే ఈ బోయాజు యొక్క రూతు యొక్క సంభాషణ. కనుక జాగ్రత్తగా మనం విందాం. బోయాజు అంటున్నాడు, ఇదిగో ఏం చేశాడు ఈ బోయాజు అని అంటే, రూతు మీద దయ కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు కలిగింది అని అంటే, ఇదిగో స్వయాన రూతే అంటుంది, అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచునట్లు నీ కటాక్షము కలిగెను అని చెప్పగా, బోయాజు అంటున్నాడు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీ అత్తకు నువ్వు చేసింది నేను విన్నాను, కాబట్టి బోయాజు అంటు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలిసింది, కనుక నా కటాక్షము నీ మీద కలిగింది అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత ఇంకో మాట, రెండో విషయాన్ని చూస్తే, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడచి ఇంతకు ముందు నువ్వు ఎరగని జనమునొద్దకు వచ్చితివి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా వినండి ప్రియులారా, రూతు మీద బోయాజు కటాక్షం కలిగింది. రూతును పరిగెరుకోవడానికి బోయాజు ఏం చేశాడంటే పర్మిషన్ ఇచ్చాడు. కనుక ప్రభునందు ప్రియులారా, యెహోవా కటాక్షము చూడండి, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం నీకు ఇస్తాడు. ప్రభునందు ప్రియులారా, జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే బోయాజు అంటున్నాడు, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం దేవుడు నీకు ఇస్తాడు అని రూతుతో బోయాజు మాట్లాడుతూ ఉన్నాడు. ఈనాడు మన అంశం ఏంటి అని అంటే, ప్రతిఫలం దేవుడు మనకిస్తాడు. మనం ఏదైతే చేస్తామో, దేనికైతే మనము మేలు చేస్తామో దానికి దేవుడు ప్రతిగా మనకేమిస్తాడంటే ప్రతిఫలం దేవుడు కలగజేస్తాడు. జాగ్రత్తగా వినండి. రూతు ఇదిగో తన అత్త దగ్గరకు వెళ్ళింది. రూతు తన అత్త చెప్పినట్లు వింది. రూతు తన ఎక్కడికి వెడితే అక్కడికి వెళ్ళింది. రూతు తన అత్త ఎక్కడ చనిపోతే నేను అక్కడ చనిపోతానని తీర్మానం చేసుకుంది. నీ జనమే నా జనము అంది, నీ దేశమే నా దేశం అంది. ఇదిగో తన జన్మభూమిని విడిచింది, తన తల్లిదండ్రులను మర్చిపోయింది. అత్తగారింటి కాడ ఏం చేసింది అని అంటే నమ్మకంగా ఉండటం దేవుడు చూశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ దినం మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటి అని అంటే, ఇదిగో దేవుడు మనం చేసిన ప్రతి దానికి ఏమిస్తాడు అని అంటే ప్రతిఫలం మనకు కలగజేస్తాడు. ఉదాహరణకు చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 19వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 19వ వాక్యం.
ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయునా ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలము నీకు మేలు చేయునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, జాగ్రత్తగా వినాలి. ప్రభునందు ప్రియులారా, తన శత్రువు దొరికినప్పుడు ఒకవేళ మేలు చేస్తాడా, లేకపోతే శత్రువును చూసి ఆ శత్రువుని ఒకవేళ దాడి చేస్తాడా అనంటే, శత్రువును చూసి దావీదు ఏం చేశాడు అనంటే మేలు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శత్రువైన సౌలును చూసి దావీదు చంపనొల్లక, ఇదిగో అభిషేకం పొందినవాడై, దేవుని యొద్ద అభిషేకం పొందినవాడై, యథార్థవంతుడై, శత్రువు దొరికినా సరే శత్రువును పట్టుకొని చంపక ఏం చేశాడంటే మేలు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా, శత్రువు మన ఎదుట ఉన్నప్పుడు అదే మనమైతే ఏం చేస్తాము అనంటే శత్రువుని మనము దండిస్తాం, లేకపోతే శత్రువుని చంపడానికి మనం చూస్తాం, లేకపోతే శత్రువు యొక్క జీవితాన్ని పాడు చేయడానికి చూస్తాం. కానీ ఇక్కడ దావీదు ఏం చేశాడంటే శత్రువు దొరికినా ఆ శత్రువుని ఏం చేశాడంటే చంపక వదిలిపెట్టి మేలు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు మేలు చేశాడో తెలుసా? తన మీద దేవుని అభిషేకం ఉంది గనుక. ఎందుకు మేలు చేశాడో తెలుసా? దేవుని ఎడల యథార్థంగా ఉన్నాడు గనుక మేలు చేసి సౌలును విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి సౌలును విడిచిపెట్టిన తర్వాత దావీదుకు మేలు జరిగిందా, ప్రతిఫలం వచ్చిందా అంటే దావీదుకు దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు శత్రువుల్ని మనం ఏం చేయాలంటే క్షమించి విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఎడల అపరాధం చేశారు, మన ఎడల దోషం చేశారు, మన ఎడల అతిక్రమాలు చేశారు. అలాంటి శత్రువు మన ఎదుట కనబడినప్పుడు శత్రువుని మనం ఏం చేయాలంటే క్షమించి వదిలిపెట్టి విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. విడిచిపెడితే దేవుడు మనకు ప్రతిఫలాన్ని కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది అంటాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పాడు. నీ శత్రువుని సహితం మిత్రులుగా నేను చేస్తానని చెప్పిన దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతిఫలానికి ఇంకొక అర్థాన్ని మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం 23వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను నేను యెహోవా చేత అభిషేకము నొందిన వాడను గనుక చంపనొల్లకపోయెను. ఆయన నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ కూడా దావీదు అంటున్నాడు, ఇదిగో నా ప్రియ దేవుని బిడ్డలారా, శత్రువు నా ఎదుట ఉన్నప్పుడు నేను అభిషేకించబడిన వాడును గనుక నా విశ్వాస్యతను, నా యొక్క నీతిని దేవుడు చూస్తున్నాడు గనక నేను శత్రువును చంపనొల్లక ఆ శత్రువుని నేనేం చేశానంటే విడిచిపెట్టాను. కనుక యెహోవా నాకు ప్రతిఫలము ఇచ్చాడు అని దావీదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా, విశ్వాసులమైన మనము మన విశ్వాస జీవితంలో మన ఎదుట ఎవరైనా శత్రువులు ఎదుట పడినప్పుడు ఆ శత్రువుల్ని సహితం మన మిత్రులుగా చేసుకున్నట్లయితే దేవుడు మనకు ప్రతిఫలం ఖచ్చితంగా దయచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా సార్లు మనం ఏం చేస్తాము అని అంటే విశ్వాసులమైన మనము మన ఎదుట శత్రువులు ఎదుట పడినప్పుడు శత్రువుల్ని మనం సహించలేని పరిస్థితిలో ఉంటాం. శత్రువుల్ని మనం సహించలేని పరిస్థితిలో ఉండి శత్రువుల్ని మన కంట ఎదుట పడినప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే మన శత్రువులు మన ఎదుట కనపడినప్పుడు మన శరీరం, మన అంతర్య స్వభావం
కోపముతో మండిపడిపోతుంది, రగిలిపోతా ఉంటుంది. కానీ ఇక్కడ దావీదు అంటున్నాడు, దావీదు కంట సౌలు పడినప్పుడు దావీదు అనుకోవచ్చు కదా, ఇదిగో నన్ను ఎంతో చిత్రహింసలు చేశాడు, నన్ను ఎంతో ఇబ్బంది పెట్టాడు, తల్లికి కాక పిల్లలకి కాక భార్యకు కాక నన్ను ఎంతో ఇదిగో దుర్భర పాలు చేశాడు, ఇప్పుడు నాకు దొరికాడు, నేను సౌలును విడిచిపెట్టను, చంపేస్తాను అని అనుకోవచ్చుగా. కానీ దావీదు అంటున్నాడు, నేను దేవుని చేత అభిషేకించబడిన వాడును, నేను దేవుని చేత ఇదిగో విశ్వాస్యతను, నా నీతిని ఇదిగో దేవుడు చూస్తున్నాడు కనుక ఇదిగో నేను సౌలును విడిచిపెడుతున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా, నీ విశ్వాస జీవితంలో, నీ ప్రార్థనా జీవితంలో, నీ భక్తి జీవితంలో నీకు ఎప్పుడైనా శత్రువులు ఎదుట పడినప్పుడు శత్రువుని చంపేద్దాము అన్నంత కోపం నీకు రావచ్చు, శత్రువును పొడిచేద్దామన్న కోపం నీకు రావచ్చు. మనుషులం కదా, ఇదిగో మానవ మాతృలం కదా, వస్తుంది. కానీ దేవుని చేత అభిషేకం పొందిన బిడలమనే సంగతిని నీవు నేను ఏం చేయాలంటే మరచిపోకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని అభిషేకం నా మీద ఉంది, నా విశ్వాసతను నేను కాపాడుకోవాలి, నా నీతిని దేవుడు చూస్తున్నాడు. నా శత్రువు ఎదుట పడినప్పుడు నేను ఏ మాత్రమును కోపపడక, నేనేమాత్రమును జడియక, నేనేమాత్రమును ఇదిగో రగిలిపోక, శత్రువును సహితం ప్రేమించే బిడ్డగా నేను ఉండాలి అనేటటువంటి విశ్వాసం నీ జీవితంలోనికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దావీదు సౌలును విడిచిపెట్టినట్లుగా నీవు శత్రువుని విడిచిపెట్టాలి. నీ శత్రువుని ఎదుట కంటపడినప్పుడు నువ్వేం చేయాలంటే శత్రువుని నువ్వు విడిచిపెట్టాలి. ఎందుకంటే ఆ సమయంలో సాతానుడు ఏం చేస్తాడు అని అంటే కోపాన్ని నీకు రేపుతాడు. ఇదిగో సాతానుడు నీకేం చేస్తాడంటే, నీ శత్రువు ఎదురుపడ్డాడు కదా, ఆనాడు నిన్ను ఎంతో చిత్రహింస చేశాడు కదా అని సాతానుడు ఏం చేస్తాడంటే ప్రేరేపణ నీకు కలిగిస్తాడు. అదే సమయంలో నువ్వేం చేయాలంటే, దేవుని అభిషేకం నా మీద ఉంది, నేను అభిషేకించబడిన వాడును, నేను ఇదిగో రక్షణ పొందిన వాడును, నేను బాప్తిస్మం పొందిన వాడును, నా శత్రువుని సహితం ప్రేమించే ప్రేమాగుణం నా యేసయ్యకుంది. అలాగే నేను ప్రేమించాలనే ఉద్దేశం నీకు రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ప్రతిఫలానికి 3వ నిర్వచనాన్ని ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 21వ వచనం 22వ వచనాన్ని ధ్యానం చేద్దాం. నీ పగవాడు నీకు ఎదురుపడినప్పుడు దానికి భోజనము పెట్టుము, దప్పిక కొంటే వానికి దాహము ఇమ్ము. 3వ నిర్వచనం ఏంటో తెలుసా? పగవాడు ఎదురుపడినప్పుడు ఏం చేయాలంటే ఆకలి కొనినప్పుడు ఆహారం మనం పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పగోడికి ఎప్పుడన్నా భోజనం పెట్టామండి మనం? చెప్పండి. ఎవరన్నా పగోళ్ళు వచ్చారనుకోండి, మనం భోజనం పెట్టాము ఎప్పుడన్నా? పెడతామా? చెప్పండి, పెట్టగలుగుతామా? మనం పెట్టలేం, మనం ఏ మాత్రం పెట్టలేం. కారణం ఏంటంటే మానవ నైజమే కోపము, తాపం. కానీ ఇక్కడ దేవుడు అంటాడు, నీ పగవాడు నీకెదురు పడినప్పుడు వాడు ఆకలి కొంటే వానికి ఆహారం నీవు పెట్టు. ఒకవేళ దాహం కొంటే నువ్వు దాహము వానికి ఇవ్వు. ఇలా నువ్వు చేస్తే వాని నెత్తి మీద నువ్వేం పోసినట్లు అనిపిస్తుంది? వాడికి నిప్పుల కుంపటి పోసినట్టు అనిపిస్తుందట. అంటే దీని అర్థం ఏంటి? దేవుడు మనకు ప్రతిఫలం దయచేయాలి అని అంటే మన పగవారికి సహితం మనం ఏం చేయాలి? మేలు చెయ్యాలి. దేవునికి స్తోత్రం. ఎంతమంది పగోళ్ళు ఉన్నారో అంతమంది పగవారికి మనం ఏం చేయాలి? ఆహారం పెట్టాలి. ఒకవేళ దప్పిక కొంటే దాహం ఇవ్వాలి. ఇస్తే మనకొచ్చే ప్రతిఫలం దేవుడు అంటున్నాడు, నేను నీకు ప్రతిఫలం ఇస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం మనం నేర్చుకోవలసిన పాఠం
ఇక్కడ బోయాజుకి రూతుకు మధ్యలో జరిగిన సంభాషణలో బోయాజు అంటున్నాడు, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం నీకిస్తాడు అని రూతుతో బోయాజు చెప్తున్నాడు. అలాగే బోయాజు స్థానంలో ప్రభువైన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఏదైతే మేలు చేసావో, నువ్వు ఎవరికైతే మేలు చేసావో, ఎవరికైతే నువ్వు ఉపకారం చేసావో వారందరికీ నువ్వు చేసిన ఉపకారాన్ని బట్టి దేవుడు నీకేమిస్తాడంటే ప్రతిఫలము కలుగజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతిఫలం మనకిస్తాడు దేవుడు. చాలా మంది అంటారు, ఎందుకంట ఉపకారం చేయటం వల్ల మనకు వచ్చే ప్రతిఫలం ఏంటంట? ఇదిగో శత్రు మనడు దాకా మనల్ని తిట్టాడు, మనల దాకా మనల్ని కొట్టాడు, మనడు దాకా మనల్ని హింసించాడు, అలాంటి వారికి మనం మేలు చేయటం ఏంటి అని చాలా మంది చెప్తా ఉంటారు. కానీ నువ్వు దేవుని అభిషేకం పొందిన వాడివి అయితే, బాప్తిస్మం పొందిన వాడివి అయితే, పరిశుద్ధ బలలో చేయివేస్తున్న వాడివి అయితే, పరిశుద్ధ బలలో చేయివేస్తున్న దానివే అయితే, ఇదిగో ఎంత శత్రువునైనా నువ్వేం చేయాలంటే మిత్రునిగా నువ్వు చేసుకుంటే, మిత్రుడుగా చేసుకొని నువ్వు వారికి మేలు చేయగలిగితే దేవుడు నీకు ప్రతిఫలము దయచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బోయాజుకు దేవుడు చెప్పినట్లుగా ఇదిగో దేవుడు రూతుకు ఏ రీతిగా అయితే ప్రతిఫలాన్ని ఇచ్చాడో అదే రీతిగా నీకు నాకు దేవుడు ప్రతిఫలం కలగజేస్తాడు. కాబట్టి నీ ఎదుట శత్రువు కనబడినప్పుడు, వారికి నువ్వు మేలు చేద్దామని అనుకున్నప్పుడు, ఒకవేళ నీ భార్య ఆటంకపరుస్తుందేమో జాగ్రత్త. ఒకవేళ నువ్వు మేలు చేస్తున్నప్పుడు నీ భర్త ఆటంకపరుస్తున్నాడేమో జాగ్రత్త. ఆటంకపరచొద్దు. శత్రువుని సహితం మేలు చేయడానికి మనం ఇదిగో పూనుకుందాం. దేవుడిచ్చే ప్రతిఫలాన్ని మనము పొందుకుందాం. కొంతమంది అనుకుంటారు, వాళ్ళు మన ఇంటి పక్కన వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు మనకి ఏ మేలు చేయలేదుగా, మనం ఎందుకు వారికి మేలు చేసేది? ఇదిగో వాళ్ళు మనకేమైనా ఇచ్చారా, వాళ్ళు మనకేమైనా సాయం చేశారా, వాళ్ళు మనకేమైనా దయచేశారా, నువ్వెందుకు వాళ్ళకు సాయం చేస్తున్నావు అని అనుకుంటున్నారేమో. ఇదిగో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకరికి మేలు చేస్తే దేవుడు మనకు ప్రతిఫలం దయచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చివరిగా ఈ నిర్వచనం ఏంటి అని అంటే, ఒకరికి మేలు చేస్తే దేవుడు మనకు మేలు చేస్తాడు. ఒకరికి కీడు చేస్తే మరి దేవుడు మనకు కీడు చేస్తాడా అనంటే, చెయ్యగలిగిన సమర్థుడైన దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు సాధ్యమైనంత మట్టుకు ప్రతి ఒక్కరికి మేలు చేసేవాడే గాని ఏ మాత్రము కీడు చేసేవాడు కాదు. కీడు ఎవరికి చేస్తాడయ్యానంటే, ఎంతసేపు కీడు చేత అనేక మందిని శోధిస్తారే వారికి ఎదురు తిరుగుతాడేమో గాని మేలు చేయ వారికి ఎప్పుడు ఆయన మేలు చేసే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చివరి మాటలోనికి నేను వస్తున్నాను. బోయాజు రూతుతో మాట్లాడినట్లుగా ఈ దినం దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. రూతు అనుభవంలో నీ ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు నీ అత్తకు ఏ విధంగా చేశావో నేను దానిని చూశాను, కాబట్టి దేవుడు నీకు ప్రతిఫలం కలగజేయునుగాక. ఇదిగో కొంతమంది తమ కోడళ్ళు అత్తలకే మేలు చేస్తారా? చెప్పండి, చేస్తారా? ఏదన్నా అడుగయ్యా, అది మాత్రమే అడగమాక, అన్ని మేము బాగానే చేస్తున్నాం, అత్తగారిది మాత్రం అడగమాక అనేవాళ్ళు లేరా? కానీ రూతు ఒక అన్యురాలు, దేవుని ఎరగని బిడ్డ, ఒక అన్యురాలు, నీ దేవుడే నా దేవుడు అంది. నీవు ఎక్కడికి వెళితే నేను అక్కడికి వస్తానంది. నువ్వు ఏ దేవుని కొలుస్తావో ఆ దేవుణ్ణి నేను కొలుస్తాను అంది. యథార్థంగా నిలబడింది, నమ్మకంగా ఉంది. ఇదిగో అత్తతో ఐక్యత కలిగి జీవించింది. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. రూతు లాంటి కోడళ్ళు దేశములో ఉన్నట్లయితే దేశము, కుటుంబాలు ఆశీర్వాదకరంగా మార్చబడిపోతాయి. దేవునికి స్తోత్రం. రూతు అనుభవంలోనికి మనము రావాలి. రూతు లాంటి యథార్థతలోనికి మనం రావాలి. రూతు లాంటి నమ్మకత్వములోనికి మనం రావాలి. రూతు లాంటి భక్తిలోనికి మనం రావాలి. రూతు లాగా అత్తగారిని ప్రేమించే, రూతు గారి లాగా అత్తగారి స్వజనాన్ని ప్రేమించే అనుభవంలోనికి నువ్వు నేను రాగలిగితే రూతుకు దేవుడు ప్రతిఫలమిచ్చినట్లుగా నీకు నాకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. కొంతమంది ఉంటారు కోడళ్ళు, అమ్మగారిల్లు మరవనే మరవరు. ఏమిటి అర్థమవుతుందా? అమ్మగారిల్లు మరవనే మరవరు. ఇంకా ఒక అయ్య దగ్గరికి వచ్చిన తర్వాత అమ్మగారిల్లు మరవనే మరవరు. చీటికి మాటికి అమ్మగారికి లేకపోతే అమ్మగారింటికి ఓర్పాలాగా వెళ్ళిపోతా ఉంటాం మనం. కానీ ఇక్కడ రూతు ఏం చేసిందంటే, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. నువ్వు ఎక్కడికి వెళితే నేను అక్కడికి వస్తా, నువ్వు ఎవరిని ప్రార్థిస్తే నేను వాళ్ళ ప్రార్థన చేస్తా అని అంది. దేవునికి స్తోత్రం. అంటే దీని అర్థం ఏంటి? తనకున్న ఆ అన్య ఆచారాన్ని విడిచిపెట్టింది, తనకున్న ఆ యొక్క ఆ స్వజనాన్ని విడిచిపెట్టింది, తనకున్న సొంత తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందండి? కాబట్టి రూతు లాంటి చక్కటి కోడలు లాంటి అనుభవం నీకు నాకు రావాలి. రూతు లాంటి చక్కటి అనుభవం సంఘంలో ప్రతి విశ్వాసికి, సంఘంలో ప్రతి విశ్వాసికి ఖచ్చితంగా వచ్చినప్పుడే రూతు ఎలాగైతే ఆ యొక్క మేలు చేసిందో అత్తగారికి, అలాగే నువ్వు కూడా మేలు చేస్తే ఆ మేలు మరల అక్కడే ఆగిపోక నీకు కూడా ప్రతిఫలం రూపంలో దేవుడు నీకు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడున్న అమ్మాయి స్వదేశాన్ని, స్వజనుల్ని, తల్లిదండ్రుల్ని, రక్త సంబంధుల్ని, ఇదిగో ఇంకా చెప్పుకోవాలంటే తన అన్య దేశంలో ఉన్నటువంటి అన్య ఆచారాలు, ఆ యొక్క ఆరాధనలన్నిటిని కూడా అత్తగారి కొరకు త్యాగం చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు నేను అన్య ఆచారాలతో కూడిన విధానాలు, పద్ధతులు, ఆరాధనలు, ఇదిగో ఏ రీతిగా అయితే ఈమె త్యాగం చేసిందో నీవు నేను త్యాగం చెయ్యాలి. త్యాగం చేసిన తరువాత నాకేంటి, దేవుడు నన్ను చూడట్లేదేంటి, దేవుడు నాకు సాయం చేయట్లేదేంటి అని నువ్వు అనుకుంటున్నావేమో. ఏదొక రూపేణ దేవుడు నీకు ప్రతిఫలం ఖచ్చితంగా దయచేస్తాడు. దేవుడు తన పరిశుద్ధ మాటలు తన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.